అమ్మా తల్లి ఒక్క మాటకు ఇన్ని అర్థాలా మీకెలా? అని నా ఫీలింగ్. ఎలా అంటే అండి, మీరు ఏ ఉద్దేశంతో రాసారో మీ మనసులోకెళ్ళి నేను చూడలేనుగా. అందుకు అన్నమాట. ఇక్కడ 2 సిట్యుయేషన్స్‌లున్నాయండి. ఇప్పుడు మన చాట్ అంతా మీరే. అంతే కదా! ఈ లైవ్‌లో ఉన్నదే మీరొక్కరు, నేను. మీరు కాఫీ తాగుతున్నారు. సారీ చెప్పారు. ఏమి అనంటే నేనిప్పుడు కాఫీ తాగుతున్నాను. మీకు ఎలా అని మీరన్నారు. నాకెలా ఆహా! మంచి వాసనొస్తుంది. ఎవరో గోరుచిక్కుడు అడ్డుకుంటున్నట్టున్నారు. నేనేమనుకుంటున్నాను అంటే చాట్‌లో ఆయనొక్కరే ఉన్నారు కదా! కాఫీ తాగుతుంటే మళ్ళీ మెసేజ్ పెట్టలేరు కదా! అందుకు సారీ ఏమైనా చెప్తున్నారేమో అదొక అర్థము. ఇంకొకటి నేనేమో కాఫీ తాగుతున్నాను. మీరేమో కంటిన్యూయస్‌గా మాట్లాడుతున్నారు. మీకు నేను కాఫీ ఆఫర్ చేయలేకపోతున్నాను. సారీ అనేది ఒక అర్థం. 2 అర్థాలు గదండీ ఈ సందర్భానికి. నేను అలా అర్థం చేసుకున్నా. అబ్బా! కడుపు నొస్తుంది. ఆ! అదండి శ్రీనివాస్ గారు విషయం. అదిదా విషయం అండి శ్రీనివాస్ గారు. ఏం చేసేది చెప్పండి. ఎదురు బెదురు ఉన్నామా, ఎదురు బెదురు మాట్లాడుకుంటుంటే డౌటొచ్చిందనుకో, అప్పుడు అనుకోవచ్చు. ఈ మాటకు, ఈ సిట్యుయేషన్‌కి నాకలా 2 అర్థాలుగా అనిపిచ్చింది. మీరు క్లారిటీ చెయ్యండి. కాఫీ నాకు ఆఫర్ చేయలేకపోతున్నందుకా? మెసేజ్ ఇంకా నయం కాఫీ వాసన అనుకున్నా. కాఫీ వాసన కాదు. ఎవరో వంట సువాసన గుబాళింపు. గుబాళింపు అంటే మరీ అంత గుబాళింపు ఏం రావట్లేదు. నచ్చింది వాసన. ఆ వంట వాసన. ఆహ్, ఒకసారి ఇలాంటి వాసనలొస్తే వెంటనే అది నేను గూడా చేసేసుకోవాలి వంట అనిపిస్తది. అలా. చూడండి. ఆ ఉత్తి కమ్మలు పెట్టుకొని ఎలా అయిపోయిందో. ఇది బానే ఉంది మళ్ళీ. ఇక్కడ బానే ఉంది. ఇక్కడనే ఇలా అయింది. అందుకే పెట్టుకోలే కమ్మలు ఈరోజు. ఇంకా చెప్పండి శ్రీనివాస్ గారు. ఈనాడైనా అనుకున్నా నా కల్లో అయినా ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా అందరితో ఇంతసేపు టైమ్ స్పెండ్ చేయలేము అంటున్నారు శ్రీనివాస్ గారు. అవునా? శ్రీనివాస్ గారు. నిజమేనండి. మీ వే ఆఫ్ టాకింగ్ మంచి కాంప్లిమెంట్ రాబోతుంది. రెడీగా ఉండండి. బావుంటది కాబట్టి ఉన్నామంటున్నా. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ శ్రీనివాస్ గారు. ఆ! యెస్. యెస్. నా వే ఆఫ్ టాకింగ్ మీకు నచ్చిందా అండి? థాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఐ యామ్ గ్లాడ్.